ఉంది. నల్గొండ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, అక్కడ సిచ్యువేషన్ ఏమిటి? హైదరాబాద్ భిన్నంగా ఇక్కడ నల్గొండ జిల్లాలో పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ శివార్ను ఆనుకొని ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఇతర రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. సాధారణ రద్దీ మాత్రమే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, చాలా సాధారణంగానే ఉన్నాయి. పెద్ద మామూలు వెహికల్స్ వస్తూ పెట్రోల్ డీజిల్ అంటే తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పెద్ద ఎత్తున క్యూలు కానీ ఏం లేవు. కేవలం కొన్ని పట్టణాల్లో మాత్రమే కొద్దిగా ప్యానిక్ సిచ్యువేషన్ తోటి పెద్ద ఎత్తున క్యూలతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక చూడండి, ఎట్లా ఉదయం నుంచి వచ్చారా, ఎట్లా ఉంది మీ దగ్గర పరిస్థితి, ఎట్లా ఉంది? మా దగ్గర పర్వాలేదండి. మా దగ్గర పొద్దుగాల మార్నింగ్ బాగుంది. ఇప్పుడైతే ఎలాంటి కొరత లేదు. కాకపోతే వస్తురు పోతురు ఇంతకుముందు ఉన్నట్టే యథావిధంగా నడుస్తుంది మా దగ్గర. అలా చూస్తారు కదా, ఇక్కడ మనకంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న సమాచారం ప్రకారం ఇక్కడ హైదరాబాద్ శివార్లో కానీ ఎక్కడ కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా కొరత లేదు. సిబ్బందికి అంటే వాహనదారుల క్యూలు అయితే కనిపించడం లేదు. చాలా సాదాసీదాగానే కొనసాగుతుందని చెప్పి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. రైట్.